వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండము 21వ సర్గయందలి 1 నుండి 21 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముని విశ్వామిత్రునితో పంపడానికి వశిష్ఠుడు దశరథునకు నచ్చచెప్పుట అనే కథగా విందాం. పుత్ర స్నేహం చేత తడబడుతున్న దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు ఎంతో కోపంతో అతనితో ఈ విధంగా అన్నాడు. రాజా, అడిగినది ఇస్తాను అని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞను విడిచిపెట్టాలి అనుకుంటున్నావు. ఇది రఘువంశరాజులు చేయవలసింది కాదు. నీకు ఇదే యుక్తమని తోస్తే నేను వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోతాను. నీవు కకుత్సవంశంలో పుట్టినవాడవు. చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేని నీవు బంధు సహితుడివై సుఖంగా ఉండు. ధీమంతుడైన ఆ విశ్వామిత్రుడు క్రోధావిష్టుడు కాగానే భూమి అంతా కంపించింది. దేవతలు కూడా భయపడ్డారు. ఉత్తమ వ్రతుడు ధీరుడు అయిన వశిష్ఠ మహర్షి జగత్తు అంతా మిక్కిరి భయపడినది అనే విషయాన్ని గ్రహించి రాజుతో ఈ విధంగా పలికాడు. రాజా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. సాక్షాత్తు అపర ధర్మదేవత వంటి వాడవు. ధైర్యవంతుడవు, ఉత్తమ వ్రతం కలవాడవు, శ్రీమంతుడవు. నీవిలా ధర్మాన్ని విడిచిపెట్టడం తగదు. నీవు ధర్మాత్ముడవని 3 లోకాల యందు కూడా ప్రసిద్ధి పొంది ఉన్నావు. స్వధర్మాన్ని ఆచరించు, అధర్మం చెయ్యకు. ఇట్లే చేస్తాను అని మొదట చెప్పి పిమ్మట అలా చెయ్యని వానికి ఇష్టాపూర్తములు చేసిన వచ్చే పుణ్యం నశించిపోతుంది. కావున విశ్వామిత్రునకు ఇచ్చిన మాటపై నిలిచి రాముని అతనితో పంపించు. రాముడు అస్త్రములు నేర్చినను నేర్వకపోయినను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు కూడా అగ్ని చేత రక్షింపబడిన అమృతం వలె రాక్షసులు ఇతన్ని ఏమీ చెయ్యలేరు. ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము, పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు. ఇతడు బుద్ధిచే అందరికంటే గొప్పవాడు, తపస్సుకు గొప్ప నిధి. ఇతడు అనేక విధములైన అస్త్రాలు తెలిసినవాడు. చరాచరాత్మకములైన 3 లోకములందు కూడా ఈతనికి తెలిసిన విధంగా అస్త్రములు మరెవ్వరికీ తెలియవు. భవిష్యత్తులో కూడా ఎవ్వరూ తెలుసుకోలేరు. ఈ విశ్వామిత్రునకు తెలిసిన అస్త్రములు దేవతలకు గాని, ఋషులకు గాని, అసురులకు గాని, రాక్షసులకు గాని, గంధర్వ యక్ష కిన్నెర మహోరగులకు గాని తెలియవు. పరమధార్మికులైన భృశాశ్వపుత్రులకు అస్త్రములన్నీయు విశ్వామిత్రుడు పూర్వం రాజ్యం చేస్తున్నప్పుడు అతనికి ఇయ్యబడ్డాయి. భృశాశ్వనకు దక్ష ప్రజాపతి కుమార్తెలకు పుత్రులుగా ఉదయించిన ఆ అస్త్రములు అనేక రూపాలు కలిగి ఉన్నాయి. గొప్ప పరాక్రమం కలవి, కాంతి గలవి, జయాన్ని చేకూర్చేవి. జయ, సుప్రభ అనే 2 దక్ష ప్రజాపతి కుమార్తెలు చాలా ప్రకాశించేటువంటి 100 అస్త్రాలను కన్నారు. పూర్వము జయ అసుర సైన్యాలు సంహరించడానికి 50 మంది పుత్రులను కన్నది. వారు అప్రమేయమైన పరాక్రమం కలవారు, శ్రేష్ఠులు, స్వేచ్ఛా ప్రకారం రూపములను ధరింప సమర్థులు. సుప్రభ కూడా సంహారులు అనే పేరు గల మరో 50 మంది పుత్రులను కన్నది. వారు చాలా బలవంతులు, ఎదిరించి జయింప శక్యం కానివారు. ఆ అస్త్రాలన్నీ కూడా ఈ కుశక నందనునికి చక్కగా తెలుసు. ధర్మవేత్త అయిన ఈతడు కొత్త అస్త్రములను పుట్టించుటకు కూడా సమర్థుడు. దశరథ మహారాజా, గొప్ప తేజస్సు, కీర్తి గల విశ్వామిత్రుడు ఇంతటి ప్రభావశాలి. కావున రాముని పంపించే విషయంలో సందేహించకు. విశ్వామిత్రుడు ఆ రాక్షసులను స్వయంగానే నిగ్రహింపగలిగినా నీ కుమారునకు మేలు చెయ్యడానికే నీ వద్దకు వచ్చి యాచిస్తున్నాడు. దశరథుడు వశిష్ఠుని మాటలచే ప్రసన్నమైన చిత్తం కలవాడయ్యాడు. సంతోషంతో అతని శరీరం ఉప్పొంగింది. రాముని విశ్వామిత్రునితో పంపించడానికి అంగీకరించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండము 21వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు విశ్వామిత్రునితో పంపుటకై వశిష్ఠుడు దశరథునకు నచ్చచెప్పుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో వాల్మీకి రామాయణం బాలకాండం 22వ సర్గయందు గల
1వ శ్లోకం నుండి 23 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామచంద్ర పరబ్రహ్మ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.